హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ శనగపిండి బేసన్ కర్రీ చేస్తున్నా పూరీలోకి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకసారి వేసుకోవాలి. ఒకసారి అన్ని ఫ్రై చేసుకొని ఇది పూరీలకు బాగుంటుందండి. చూసారు వెంటనే ఫ్రై అయినది తీసేసి దీని టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, పసుపు వేసుకున్నామండి. చిటికెడు పసుపు ఫ్రై కావాలి. ఇట్లా కలుపుకొని ఇలా నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు పోసుకున్నాక శనగపిండి వేసుకున్నాం. ఒక గ్లాస్ నీళ్ళలో ఉడకాలన్నమాట, ముక్కలన్నీ మెత్తగా. ఇదే శనగపిండి తీసుకున్నాండి 2 చెంచాలు. ఇప్పుడు వాటర్ పోసి కలిపేసుకోండి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటే ఇది చాలా బాగుంటుందండి. పూరీలోకి బాగుంటుంది. అప్పుడు చేసుకోవాలండి, బాగుంటుంది. దోశలకైనా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పిండి కలిపేసుకొని శనగపిండి కలిపేసుకొని చాలా టేస్టీగా బేసన్ కర్రీ రెడీ. పూరీలు కూడా రెడీ అండి. ఇంతే. ఇంకా మంచిగా కొంచెం హాట్ వాటర్ కూడా పోసుకోవచ్చు. చికెన్ ఇంకా దగ్గరికి అయింది, హాట్ వాటర్ పోస్తాం. చూడండి, ఇంకా దగ్గరికి అయింది కదా. కొంచెం వేడి నీళ్ళు ఉన్నాయి ఫ్లాస్క్లా, అది పోస్తున్నాను అనమాట. కొద్దిసేపు ఉడకాలి కదా. చూడండి, ఇంకా టమాటాలు కూడా వేసుకోవచ్చు. మనకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదు.